మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఝాన్సీ, సింహం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన దాని స్థాయి ఎప్పటికీ తగ్గదు. అలాగే 1-2 కేసుల్లో నేను వెనక్కి తగ్గినంత మాత్రాన నా స్టేటస్ కానీ స్థాయి కానీ ఎప్పటికీ తగ్గదు. ఇది గుర్తుంచుకో. కానీ ఈ సస్పెన్షన్ ని ఎప్పుడు నువ్వు ఊహించుండవు. దట్ ఈస్ మృణాల్ని నేను గట్టిగా తలుచుకుంటే కోర్టు నుంచి నిన్ను బయటికి పంపించినట్టే ఈ ఇంట్లో నుంచి కూడా నిన్ను బయటికి పంపించగలను. అది మీ వల్ల కాదు మేడం. ఝాన్సీ, నన్ను రెచ్చగొడుతున్నావు. లేదు మేడం, మీరు చెప్పింది చేయమంటున్నాను. నా ఈగో హర్ట్ చేస్తున్నావు. తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది. నాకేం ప్రాబ్లం లేదు మేడం. ఈ మృణాలినితో యుద్ధం మామూలుగా ఉండదు. నా జీవితమే ఒక పోరాటం మేడం. చిన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాను. అనాథలుగా పుట్టిన నేను మా అక్క ఆకలి కోసం పోరాడాము, ఇల్లు కోసం పోరాడాము, ఆత్మ గౌరవం కోసం పోరాడాము. మీతో యుద్ధానికి నేను ఎప్పుడూ సిద్ధమే. చూస్తూ ఉండు. త్వరలోనే నీకు నువ్వే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ అ లాట్ మేడం, నాలో పోరాట స్ఫూర్తిని నింపుతున్నందుకు. ఏముంటుంది మా అత్తయ్య? నన్ను యుద్ధానికి సిద్ధంగా ఉండమంటుంది. వాట్? నన్ను కోర్టు నుంచి బయటికి పంపించినట్టే ఇంట్లో నుంచి కూడా బయటికి పంపిస్తారంట. మరి మీరేమన్నారు? గౌతమ్ గారు, అది జరగనివ్వను అన్నాను. నిజంగా అలా అన్నారా? అవును. ఏ మీరు కూడా పంపిస్తారా ఏంటి? చచా, నేనెందుకు అలా చేస్తానండి? సర్లే, మరి మా అత్తయ్య ఉంది. నాతో పాటు మిమ్మల్ని కూడా పంపిస్తారంట. మీరేం బాధపడకండి, ఐఎమ్ జస్ట్ కిడింగ్. నేను మీ గురించి ఏమీ చెప్పలేదు. తన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశానంతే. మీలో ఈ కోణం కూడా ఉందా? ఏ ఉండకూడదా? అలా అని కాదు. ఐ మీన్, మీలో ఇంతకుముందు చంద్రముఖిని చూశాను, ఆ తర్వాత అరుంధతిని కూడా చూశాను. కానీ ఇలా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరిలా సరదాగా ఉంటే బాగుంటుందండి. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? కోర్టు మిమ్మల్ని సస్పెండ్ చేసినందుకు ఫీల్ అవుతున్నారా? సస్పెన్షన్ గురించి నేనేం బాధపడ్డం లేదు గౌతమ్ గారు. నెల తర్వాత మళ్ళీ నల్లకోటు వేసుకోవచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, కేసులు వాదించొచ్చు. కానీ మీ అత్తయ్య కోర్టులో నా క్యారెక్టర్ని బ్యాడ్గా క్రియేట్ చేసినందుకు చాలా బాధగా ఉందండి. నేనలా చేస్తానని మీరు నమ్ముతారా? లేదండి. నిజంగా నమ్మడం లేదా? నిజం అండి. మీరేంటో నా మనసుకు తెలుసు. నేనెలా నమ్ముతాను చెప్పండి? అమ్మయ్యా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్ముతున్నారు, నాకది చాలు. ఏ, నా నమ్మకం ఉంటే సరిపోతుందా? అవునండి. ప్రపంచం అంతా మనల్ని చీటర్ అంటున్నా గాని ఒక్కరు నమ్మితే చాలు. కష్టకాలంలో ఎవరో ఒకరు తోడుగా ఉన్నా చాలు. ఒకప్పుడు మా అక్క బావ నన్ను అలా నమ్మేవారు. ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు. నా కష్ట సుఖాలు చెప్పుకోవడానికి, నా బాధలు పంచుకోవడానికి మీరు తప్ప. అందుకే
మీరు నమ్మితే చాలు. ఝాన్సీ గారు, ఆ రౌడీలు కోర్టులో ఏం చెప్పారో స్టేషన్లో కూడా అదే చెప్పారు. మా అత్తయ్య వినోద్ వాళ్ళను బాగా భయపెట్టినట్లున్నారు. అయినా ఏం పర్లేదండి, 4 రోజులు పోతే వాళ్లే నిజం ఒప్పుకుంటారు. ఆ ఎవిడెన్స్ జడ్జి గారికి ప్రొడ్యూస్ చేసి మీ సస్పెన్షన్ తీసేయచ్చు. డోంట్ వరీ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గౌతమ్ గారు. నా సపోర్ట్ మీకెప్పుడు ఉంటుంది ఝాన్సీ గారు. ఇప్పుడు నొప్పి తగ్గిందా? తగ్గిపోయింది. రియలీ? నిజమండి. అయినా ఫస్ట్ ఎయిడ్ చేసింది మీరు కదా, తగ్గిపోకుండా ఎలా ఉంటుంది? 10 రోజులకి తగ్గాల్సిన గాయం 2 రోజుల్లోనే తగ్గిపోయింది. చెప్పాను కదా, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని. గౌతమ్ గారు, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు. మరి మీరు? అనుకుంటున్నాను. ఏంటి? గుడ్ నైట్. గంధర్వలోకాల సౌందర్య రాగానివో ఎవరివో ఎవరివో, శృంగార కావ్యాల లావణ్య తేజానివో ఎవరివో ఎవరివో, ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో ఎవరివో ఎవరివో, అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో ఎవరివో, ఊగేటి ఊగేటి మేఘమాలవో, ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో, ఊగేటి ఊగేటి పూల పాలవో ఎవరివో ఎవరివో ఎవరివో.
ఓం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. పేరు? ప్రియాంక. గోత్రం? పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య విరుద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం. అమ్మా, ఈ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఎక్కువ అవుతున్నాయి. అందరూ చాలా వైలెంట్ గా తయారవుతున్నారు. వాళ్ళందర్నీ కొంచెం మార్చమ్మా. ప్రపంచాన్ని అలుముకున్న అశాంతి తొలగిపోవాలి. అందరూ హింసను విడనాడాలి. సుఖశాంతులతో అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఓం కాళ్యై నమః. ఓం అంబికాయై నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణ మృతారోగాన్ మేనాశయా శేషాన్ ఆసు ధన్వంతరే హరే. తీసుకోమ్మా. బామ్మగారు, ఏంటి గంట అందట్లేదా? అవును. ఒక్క నిమిషం ఉండండి. అయ్యో, పడిపోతానమ్మా. అయ్యో వద్దమ్మా. ఇప్పుడు కొట్టండి. వద్దమ్మా, కింద పడతాను. దించమ్మా. కింద పడిపోతానమ్మా. నేను పట్టుకుంటే పడిపోవడం ఉండదు. ఏం పడేను, మీరు కొట్టండి. అమ్మా, మీరు భయంగా కొట్టండి. ఉందమ్మా. వద్దమ్మా, దించమ్మా. ఏం కాదని చెప్తున్నాను కదా. ముందు మీరు గంట కొట్టండి. లేదమ్మా, ముందు దించమ్మా. మీకేం కాకుండా చూసుకునే పూచి నాది. మీరు ధైర్యంగా భక్తితో గంట కొట్టండి. ఓకేనా? కొట్టండి. ఇంకా గట్టిగా కొట్టండి. ఇక చాలే, దించమ్మా. పర్వాలేదులేండి. అమ్మవారికి వినబడే వరకు మీరు కొట్టండి. ఆవిడికి ఓపిక ఎక్కువ, మనలా విసుక్కోదు. కొట్టండి. చాలే, దించు తల్లి. సరే. చాలా థ్యాంక్స్ తల్లి. ఎందుకు? భయపెట్టినందుకా? కాదు కాదు, నన్ను ఎత్తుకున్నందుకు. అవును, మీరు చాలా భయపడ్డారు కదూ. నేనా? అదేం లేదే. సరే సర్లే. ఇంతకీ ఏం మొక్కుకున్నారు? మంచి మొగుడు రావాలని మొక్కుకున్నాను. హా? ఈ వయసులో మీకు మొగుడేంటండి? నాకు కాదు పిచ్చిపిల్ల, నీకు రావాలని. హా, నాకే? నీకే. ఏ తల్లి బిడ్డవో, చూడముచ్చటగా ఉన్నావు. అందగాడు, మనసున్న మహారాజు, ఇలా అన్ని గుణాలున్నా మంచి మొగుడొస్తాడు నీకు. ఈ కాలంలో మంచి మొగుళ్ళెవరున్నారు? అందరూ మొండోళ్లే. మంచి మొగుడొస్తాడంట. ఓయ్ మొగుడా, ఎక్కడున్నావు? ఏంటి బాబాయ్, కష్టంగా ఉందా? అవునరా, కష్టంగా ఉందని మానేకు. పొట్ట బాగా ముందుకొస్తుంది. ఏం చేస్తాం? నేను ఇంటి ఫుడ్ తింటున్నాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాను. అయినా కూడా ఈ పొట్ట ఏంట్రా రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది. అప్పుడప్పుడు బాడీకి కూడా పని చెప్పాలి బాబాయ్. అంటే ఏంటా నీ ఉద్దేశం? పని పాట లేకుండా నేను ఇంట్లోనే కూర్చుంటున్నానన్నా? నువ్వు కూడా నన్ను అందరిలాగానే తీసి పడేస్తున్నావురా. ఎందుకు బాబాయ్ ఊరికే మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు? నేనంటుంది అది కాదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం అలాంటివి తప్పకుండా చేయాలి. అప్పుడే నాలా ఫిట్గా పర్ఫెక్ట్గా ఉంటావు. ఇప్పుడు ఇలా ఉన్నాను గాని నీ వయసులో నీకంటే ఎక్కువ చేసేవాడిరా. రాళ్ళు తిని ఆరాయించుకునేవాడిని. ఇప్పుడంటే కొంత వయసు పెరిగింది, కొంచెం కష్టంగా ఉందంతే. ఎరా గౌతమ్, ప్రతిరోజు ఇలాగే పొద్దున్న లేచి పోలీస్ డ్రెస్ వేసుకుని పోలీస్ స్టేషన్లో కూర్చుని ఆ కేసు ఈ కేసు అనుకుంటూ ఉండడమేనా?
అంతే కదా బాబాయ్, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఇప్పుడు హ్యాపీగా నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను. ఇంకేం లేదా? ఇంకే ఉంటుంది బాబాయ్. రేయ్, నువ్వు పోలీస్ కంటే ముందు వయసులో ఉన్న ఒక కుర్రాడివి, మగాడివి. లైఫ్ అన్నాక కెరీర్తో పాటు లవ్, రొమాన్స్ కూడా ఉండాలిరా. అరే, ముదురు బెండకాయ అవ్వకముందే పెళ్లి చేసుకుని లైఫ్ని ఎంజాయ్ చేయాలిరా. నిజమే బాబాయ్, నువ్వు చెప్పినట్టు లైఫ్ అన్నాక అన్నీ ఉండాలి. చూద్దాం, నా లైఫ్లో కూడా నువ్వు చెప్పినట్లు లవ్, రొమాన్స్ అన్నీ వస్తాయేమో. ఏంట్రాయ్, చెప్పగానే వెంటనే ప్రేమ కనెక్ట్ అయిపోయావు? ఇంతకు ముందు ప్రేమ పేరు తీసుకొచ్చినప్పుడు అన్నయ్యలాగా తప్పు చేయను అన్నావు. త్వరలోనే నువ్వు కూడా ప్రేమ అనే గోతులో పడతావేమో అనిపిస్తుందిరా. అయినా నేను అన్నయ్య చేసినట్టు చేయను బాబాయ్. బాబాయ్, అన్నయ్య ప్రేమ విషయంలో నాన్న, తాతయ్య చాలా బాధపడుతున్నారు. అన్నయ్య ఇంటికి దూరమై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ బాధతో నాన్న అన్నయ్యకి పిండం పెడుతున్నాడు. దానివల్ల ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఎమోషనల్గా నేను అలా చెప్పాను. అన్నయ్య అలా ప్రేమించకూడదు, ప్రేమ పెళ్లి చేసుకోకూడదు అన్నాను. అదే కదరా నేను చెప్పేది. కానీ బాబాయ్, ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో మనం ఎవ్వరం చెప్పలేం కదా. మన లైఫ్లోకి ఎవరైనా ఒక వ్యక్తి ఎంటర్ అయ్యి మనల్ని ఇంప్రెస్ చేసినప్పుడు మనసులో ఏదో తెలియని ఫీలింగ్, చాలా కొత్తగా, వింతగా ఉంటుంది. మాట్లాడాలని ఉంటుంది, కానీ మాట్లాడలేం. ఏదో చెప్పాలని ట్రై చేస్తాం, కానీ చెప్పలేం. తన నవ్వులు, చూపులు, అలక, కోపం, ఇలా తనని చూస్తూనే 1000 ఏళ్ళు హ్యాపీగా బ్రతికేచ్చు అనిపిస్తుంది. ఏంట్రా నువ్వనేది? అవును బాబాయ్, ప్రేమ విషయంలో నేను గతంలో తీసుకున్న నిర్ణయాలు ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో తీసుకున్నవే గాని అవి కరెక్ట్ కాదని నాకు తెలుస్తుంది. ఇలా అంటుంది నువ్వేనా? లవ్ అనే పదం తెస్తేనే నీకు ముక్కు మీద కోపం వచ్చేది, అలాంటిది నువ్వు ఈరోజు పాజిటివ్గా మాట్లాడుతున్నావా? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందిరా. ప్రేమ విషయంలో అందరూ ఒకటే అనిపిస్తుంది బాబాయ్. కొంపదీసి నువ్వు ఇప్పుడు ప్రేమలో పడ్డావా ఏంటి? ఏమో బాబాయ్, తెలీదు, కానీ నేను కూడా ప్రేమలో పడిపోతానేమోనని భయంగా ఉంది. నీ మనసు మార్చిన మహాతల్లి ఎవర్రా? ఇంకా నాకు క్లారిటీ లేదు, వచ్చాక చెప్తాను. అరే, అమ్మాయి ఎవరో తెలియకుండానే ఇన్ని చెప్పావా? నేనంటుంది ఈ అమ్మాయి గురించి కాదు, ప్రేమ గురించి. ఓహో, అదా. సర్లే నాన్న, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా చిన్న కొడుకు కూడా ప్రేమలో పడుతున్నాడని చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు నువ్వు ప్రేమ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకున్నావురా. అయినా ఎందరో కఠినాత్ములే ప్రేమలో మునిగిపోయారు, ఇక నువ్వెంత? ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా నీ గుండెల్లో లవ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక అవి రోజుకో కొత్త ఎమోషన్ని నీకు పరిచయం చేస్తాయి. ముందు ముందు నీకు ప్రేమ విషయంలో ఇంకా క్లారిటీ వస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? అబద్ధం అనుకుంటున్నావా? లేదురా, నేను చెప్పింది నిజం, నన్ను నమ్ము. నీకు కావాలంటే లవ్ విషయంలో ఎన్నైనా ఇలాంటి సలహాలు ఇస్తానురా. సర్లే గాని మరి నీ సంగతి ఏంటి? అంటే నీ లవ్ ఏంటి? రేయ్, కళ్ళు పోతాయిరా. నాకు పెళ్ళయిందిరా, ఇప్పుడు నేను లవ్లో పడ్డం ఏంట్రా? ఇక చాలా ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? పెళ్లికి ముందు నువ్వు ఎంగేజ్లో ఉన్నప్పుడు
కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ నువ్వెవరితో లవ్లో పడలేదా? చూడు గౌతమ్, అందరికీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం ఉండదు కదా. దేర్ యు ఆర్. అయితే నీకు పెళ్లికి ముందు లవ్ స్టోరీ ఉందన్నమాట. ఉందిరా, అదొక పెద్ద కథ. కొంచెం షార్ట్గా అర్థమయ్యేలా ఆ కథ ఏంటో చెప్పవా? మాది మామూలు లవ్ కాదు. అప్పట్లోనే హైదరాబాదులో ప్రతి పార్కులోని ప్రతి చెట్టు, చెట్టుకున్న ప్రతి పువ్వు మా ప్రేమకి సాక్ష్యంగా ఉండేవి. ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. తనేమో చిరంజీవి ఫ్యాన్, నేనేమో బాలయ్య బాబు ఫ్యాన్. ఒకసారి సంక్రాంతికి ఇద్దరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. తనేమో చిరంజీవి సినిమాకి వెళ్ళాలని, నేనేమో బాలయ్య బాబు సినిమాకి వెళ్ళాలని ఒకటే గొడవ. ఇంతకీ ఎవరు ఏ సినిమాకి వెళ్ళారు? గొడవలో టికెట్లు చిరిగిపోతే పక్కనే ఉన్న ఒక భక్తి రసోత్తరమైన సినిమాకి వెళ్ళాం. ఒకసారి నాంపల్లి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళానురా. అక్కడ ఆవిడ తప్పిపోయి మీ ప్రేమ ఫెయిల్ అయిందా? లేదురా, తను పింక్ పీచ్ మిఠాయి అడిగితే అది సాధించడానికి ఎంత కష్టపడ్డాను. ఎంతైనా పెళ్లికి ముందు ప్రేమే వేర్రా. ఏంటి పెళ్లికి ముందు ప్రేమ అది ఇది అని అంటున్నారు? పిన్ని, బాబాయ్ పెళ్లికి ముందు ఎవరినో లవ్ చేశాడు. అరే ద్రోహి, ఏంట్రా ఇది? ఏంటండి ఇది? గౌతమ్ చెప్పింది నిజమేనా? నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా పిన్ని? అంటే మన పెళ్లికి ముందు మీకు లవ్ స్టోరీ కూడా ఉందా? అది ఆ స్టోరీ ఏంటో చెప్పండి, నేను కూడా వింటాను. చెప్పండి చెప్పండి. అదేం లేదు పద్మ, ఏదో వీడు నన్ను ఇరికించడానికి చెప్తున్నాడు. వీడి మాటలు నువ్వేం నమ్మకం? రేయ్, నువ్వు భలేవాడురా బాబు, నీకంటే మా నాన్నే నయం. ఏమండి ఆగండి, మీరు మాట మార్చుకోండి. ఆ స్టోరీ ఏంటో చెప్పండి. ఏమండి? అదేం లేదు, ఆగండి మీరు. బాబాయ్ బాబాయ్ అయిపోయాడు. నీకంటూ ఒక తోడు చూసుకోవాలి కదక్కా. నాకు చాలా బాధ్యతలున్నాయి రాణి. నీ బాధ్యతలు తెలియందాన్ని కాదక్కా. అక్క, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? నీకేమైనా లవ్ స్టోరీ ఉందా? నువ్వేమనుకుంటున్నావు? ఎవ్వరినీ లవ్ చేయలేదు అనుకుంటున్నాను. చేశాను.